హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం ఎఫ్ఎంసి పటేరా మరియు విటాకో సింజెంటా గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వీటి గురించి చాలామంది రైతులకు తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. పటేరా మరియు విటాకో ఈ రెండింటికి మధ్య ముఖ్య తేడా, పటేరాలో కేవలం క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. అదే విటాకోలో క్లోరాంట్రానిలిప్రోల్ 0.5%తో పాటు థయామిథాక్సిమ్ 1% ఉంటుంది. పటేరా అనేది వరిలో తొలి దశలో కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగును నియంత్రిస్తుంది. దీనిని సింగిల్ మోడ్ ఆఫ్ యాక్షన్గా పనిచేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా విటాకో అనేది డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్, అంటే రెండు రకాలుగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో రెండు రకాల కెమికల్స్ ఉంటాయి. ఒకటి క్లోరాంట్రానిలిప్రోల్ 0.5% అనేది కాండం తొలిచే పురుగు నివారణను పనిచేస్తుంది. దీనితో పాటు థయామిథాక్సిమ్ 1% ఉంటుంది. ఇది రసం పీల్చే పురుగులను నియంత్రించడం వల్ల విటాకోను డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్గా పనిచేస్తుందని పిలుస్తారు. ఇవి రెండు ముఖ్యంగా మనకు వరి పంటలోనే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వీటిని చాలామంది గంట గుళికలు అని కూడా పిలుస్తారు. అసలు వీటిని గంట గుళికలు అనేది ఎందుకు పిలుస్తారు, సో దాని గురించి తెలుసుకుందాం. విటాకో కంటే కూడా పటేరాను ఇప్పటికీ చాలామంది గంట గుళికలు అని పిలుస్తుంటారు. ఇలా పిలవడానికి ముఖ్య కారణం, ప్రస్తుతం మనకు మార్కెట్లో పటేరా మరియు విటాకోలతో పాటు చాలా రకాల ఇతర గ్రాన్యూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ పటేరాను రైతులు చాలా రోజుల నుంచి, అంటే మా చిన్నతనం నుంచి దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా చాలామంది రైతులు ఎంతో నమ్మకంగా దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వరి పండించాలంటే ఖచ్చితంగా 2-3 సార్లు పురుగు మందులను స్ప్రే చేయాల్సి ఉంటుంది. గతంలో అసలు వరికి అనేది మా చిన్నతనంలో ఎటువంటి పురుగు మందులను స్ప్రే చేసేవాళ్ళు కాదు. కేవలం పటేరాను మాత్రమే నాటు వేసిన తర్వాత చల్లేవాళ్ళం. అప్పట్లో పటేరా చల్లితే చాలు పంట బాగా వస్తుందని చెప్పి రైతులు నమ్మేవారు. గతంలో మొగి పురుగు ఉధృతి ప్రస్తుతం ఉన్నంత ఎక్కువగా ఉండేది కాదు. నాటు వేసిన 15 రోజులకు పటేరాను చల్లితే ఉన్న కొద్దిపాటి మొగి పురుగు కూడా కంట్రోల్ అయ్యేవి. మొగి పురుగు లేకపోతే ఆటోమేటిక్గా వరిలో పిలుకలు అనేవి అధికంగా వస్తాయి. కాబట్టి అప్పట్లో పటేరా చల్లితే మొగి పురుగు ఈజీగా కంట్రోల్ అవుతుంది, ఆటోమేటిక్గా పిలుకలు అనేవి బాగా వచ్చేవి. సో దీనివల్లే పటేరాకు గంట గుళికలు అని పేరు రావడం జరిగింది. అంతేకాని పటేరాలో కానీ విటాకోలో కానీ ఎటువంటి న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. ఏ పంటలోనైనా పురుగు లేకపోతే ఆటోమేటిక్గా పంట అనేది చాలా బాగా వస్తుంది. ఇది దీని వెనుక ఉన్న అసలు రహస్యం. ఇక్కడ మరొక ముఖ్య విషయం, పటేరాను కానీ విటాకోని కానీ మనం ఎలా చల్లుకోవాలి. చాలామంది రైతులు చేస్తున్న తప్పు అనాలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది రైతులు ఈ పటేరాను యూరియాలో మిక్స్ చేసి చల్లుతున్నారు. ఇలా చేయడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. గతంలో చాలా వరకు ఈ పటేరాను ఇసుకలో కలిపి చల్లేవారు. ఇప్పుడు అలా చేయట్లేదు, డైరెక్ట్గా యూరియాలో మిక్స్ చేసి ఉపయోగిస్తున్నారు. సో రైతులు ఇలా చేయడానికి ముఖ్యమైన రీజన్, సమయం ఆదా అవుతుంది. దీంతోపాటు వర్క్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. అలా కాకుండా యూరియా కంటే ముందే కేవలం పటేరాను మాత్రమే ఇసుకలో కలిపి చల్లడం వల్ల తొలి దశలోనే మొగి పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత యూరియాను చల్లుకుంటే మొక్క నత్రజనిని గ్రహించుకొని తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా యూరియాతో కలిపి చల్లడం వల్ల ఒకవైపు మొగి పురుగు పంటను నాశనం చేస్తుంది, మరొక వైపు మొక్కకు మనం న్యూట్రియంట్స్ని అందించినట్లు అవుతుంది. అలా చేయకుండా వీలైనంత వరకు ఇసుకలో కలుపుకొని చల్లుకోండి. ఇక్కడ మరొక ముఖ్య విషయం,
వీలైనంత వరకు నాటు వేసిన తరువాత మొగి పురుగు ఆనవాళ్ళు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వీటిని ఉపయోగించాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఇవి అంతగా పనిచేయవు. అదేవిధంగా ఈ ఫటేరా ఒక ఎకరానికి 25 కేజీల ఇసుకలో 4 కేజీల ఫటేరాను కానీ లేదా 2.5 కేజీల విటాకోను కానీ ఉపయోగించాలి. దీని యొక్క ధర మనకు మార్కెట్లో ఫటేరా 700 నుంచి 750 రూపాయలు ఉంటుంది. విటాకో అనేది 800 రూపాయలుగా ఉంటుంది. ఇదండి ఫటేరా మరియు విటాకోకు సంబంధించిన నా యొక్క అనుభవాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.